రీసెంట్ గా సోషల్ మీడియాలో పాప్కార్న్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది అనే న్యూస్ బాగా వైరల్ అయింది. ఇదే కాదు, గుకేష్ దొమ్మరాజు డిసెంబర్లో చెస్ ఛాంపియన్ గా గెలిచిన ప్రైజ్ మనీలో కూడా గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో ట్యాక్స్ అంటే ఏంటి అనే చిన్న విషయం నుంచి ట్యాక్స్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. అండ్ గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచితే ఇండియన్ ఎకానమీకి ఎలాంటి నష్టాలు వస్తాయో నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ట్యాక్స్ సిస్టమ్ గురించి మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ చేద్దాం. ట్యాక్స్ సిస్టమ్స్ అనేవి ఇప్పటి నుంచి ఉన్నవి కాదు. ఈజిప్ట్లో ఉండే ఈజిప్షియన్స్, రోమన్ కింగ్స్, చైనీస్ కింగ్స్, ఫ్రెంచ్ కింగ్స్ వరల్డ్ వైడ్గా అప్పట్లో అందరు రాజులు ట్యాక్స్ సిస్టమ్స్ని వాడేవారు. అండ్ ఇండియాలో వేదిక్ పీరియడ్, మౌర్యన్ ఎంపైర్, గుప్తాస్ ఎంపైర్, మొఘల్స్ ఎంపైర్లు కూడా ట్యాక్స్ సిస్టమ్స్ ఉండేవి. ఒకప్పుడు ట్యాక్సెస్ రాజుల కోసం కట్టేవారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్కి మనకి మంచి సర్వీసెస్ అందించడం కోసం గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కడుతున్నాం. అండ్ తర్వాత బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. రాజుల కాలంలో ట్యాక్స్ సిస్టమ్ అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు, కానీ బ్రిటిషర్స్ చాలా స్ట్రిక్ట్గా ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు. చాలా వరకు ట్యాక్సెస్ని వాళ్ళ కోసం వాడుకుంటే కొన్నిటితో ఇండియాలో రైల్వే లైన్స్ని వేశారు. ఆ రైల్వే లైన్స్ని మనం ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఫారెన్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అండ్ ఫెరా యాక్ట్ ప్రకారం ఆ టైంలో ఫారెన్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఆ కంపెనీలో ఉండే 60% స్టేక్ని, అంటే 60% వాటాని ఇండియన్స్కి ఇవ్వాలి. అండ్ 1970s టైంలో చాలా హై ట్యాక్స్ రేట్స్ అనేవి ఇండియాలో ఉండేవి. అండ్ ఆ టైంలో మార్జినల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది 97.5% రేట్కి రీచ్ అయింది. అండ్ 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత ఈ ఫెరా యాక్ట్ని తీసేశారు. అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత 97.5%గా ఉన్న మార్జినల్ ట్యాక్స్ రేట్ని 30%కి తగ్గించేశారు. ఇప్పటి వరకు ఎక్కువ ట్యాక్స్లు కట్టిన వాళ్ళు ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత చాలా ఆనందపడ్డారు. అండ్ ఇండియాలో డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవారు 44 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే 4,40,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఈ 4 కోట్ల మంది మ్యాక్సిమం జాబ్స్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 4 కోట్ల మంది అంటే చాలా తక్కువ. వాళ్ళు కట్టే ట్యాక్స్తో ఇండియా కాదు కదా, ఒక స్టేట్ని కూడా నడపలేము. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ని 1944 నుంచి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం కట్టేది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ మనం కొనే వస్తువుల మీద ట్యాక్స్ వేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, అదే ఇండైరెక్ట్ ట్యాక్స్. అండ్ సెక్షన్ 10/1 ప్రకారం అగ్రికల్చర్ మీద వచ్చిన డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయకూడదు. అండ్ ప్రెసెంట్ 2024-2025 ట్యాక్స్ రెజిమ్ని మనం ఒకసారి గమనిస్తే ఒక కామన్ మ్యాన్ సంవత్సరానికి 3 లక్షల వరకు సంపాదిస్తే ట్యాక్స్ కట్టనక్కర్లేదు. అదే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు సంపాదిస్తే 5% ట్యాక్స్ కట్టాలి. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక సంవత్సరానికి సంపాదిస్తే 10% ట్యాక్స్ కట్టాలి. అండ్ సంవత్సరానికి 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే 30% ట్యాక్స్ కట్టాలి. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. మన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పడుతుంది. మీరు ఆ ప్రొడక్ట్ ప్రైస్ దగ్గర చూస్తే ఆ ప్రొడక్ట్ యొక్క అన్ని ట్యాక్సెస్ అక్కడ చూపిస్తారు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా నడదు. కస్టమ్ డ్యూటీ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అయితే ఇలా చాలా ట్యాక్స్లు 1944 నుంచి ఉన్నాయి. అయితే 2017లో మోడీ గవర్నమెంట్ ఈ ఉన్న అన్ని ట్యాక్సుల్ని కలిపేసి ఒకే ట్యాక్స్ గా మార్చేసింది, అదే జిఎస్టీ. జిఎస్టీ అంటే మీ అందరికీ తెలుసు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. అయితే ఇప్పుడు జిఎస్టీలో ఉండే అన్ని ట్యాక్సుల గురించి ఒకసారి చూద్దాం. కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఫారెన్ ప్రొడక్ట్స్ ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేటప్పుడు ఈ కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అమెరికాలో తయారవుతుంది అండ్ ఐఫోన్ 16 కాస్ట్ అమెరికాలో $799, అంటే 68,000 రూపీస్. అండ్ ఇదే ఐఫోన్ 16 కాస్ట్ ఇండియాలో అన్ని ట్యాక్సులు కలిపి బేస్ వేరియంట్ 80,000 రూపీస్. సో కంపెనీస్ ఈ కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ని తప్పించుకోవడానికి వాళ్ళ ప్రొడక్షన్ని ఇండియాలో స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ఇండియాలో తయారయ్యే వస్తువుల మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ప్రొడక్ట్స్ అండ్ గూడ్స్ సేల్ అయ్యేటప్పుడు పడుతుంది. ఒక స్టేట్లో తయారైన ప్రొడక్ట్
వేరే స్టేట్లో అమ్మాలంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. ఈ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అండ్ ఒక స్టేట్లోనే ప్రొడ్యూస్ అయ్యి ఆ స్టేట్లోనే సేల్స్ జరిగితే స్టేట్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే మూవీ టికెట్స్ మీద, స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద అండ్ లైవ్ కాన్సర్ట్ టికెట్స్ మీద ట్యాక్స్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్. వ్యాట్ ట్యాక్స్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అర్థం. ప్రతి ప్రోడక్ట్ మీద డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, డీలర్ అందరూ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ వేసుకొని మనకు అమ్ముతారు. అండ్ ఒక్కొక్కరి దగ్గర ట్యాక్స్ పడి మనకి ఎంఆర్పి ప్రైస్కి ఆ ప్రొడక్ట్ వస్తుంది. టాటా నానోని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాటా నానో కార్ ₹1,00,000 అని చెప్పారు. కానీ అన్ని ట్యాక్సులు కలిపితే బేస్ మోడల్ ₹1,50,000 అండ్ ప్రోయన్ మోడల్ ₹3,00,000. ఆ టైంలో టాటా నానో ఫెయిల్ అవడానికి ఇది కూడా ఒక రీజన్. అండ్ ఇలానే ఏ ప్రొడక్ట్నైనా తీసుకోండి, ప్రతి దాని మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ రోడ్ మీద కార్ నడపడానికి రోడ్ ట్యాక్స్ అండ్ హైవేస్ మీద నడపడానికి టోల్ ట్యాక్స్ ఉంటుంది. రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్ కి వేరేగా ఉంటుంది. అండ్ జిఎస్టీ గురించి ఇప్పుడు చూద్దాం. జిఎస్టీలో 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉంటాయి. అందులో ఒకటి సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సేల్స్ జరిగితే ఐజిఎస్టీ పడుతుంది. అండ్ ఇందులో కూడా 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి. అందులో 5% జిఎస్టీ, 12% జిఎస్టీ, 18% జిఎస్టీ, 28% జిఎస్టీలు ఉన్నాయి. అయితే అందులో 5% జిఎస్టీ అంటే మనం డైలీ వాడే డే టు డే ప్రొడక్ట్స్ మీద పడుతుంది. అండ్ 18% జిఎస్టీలో ఐటీ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, మొబైల్ ఫోన్స్, ఫర్నిచర్ అండ్ ఫ్యాన్స్ లాంటి ప్రొడక్ట్స్ మీద 18% జిఎస్టీ పడుతుంది. 24% జిఎస్టీ అంటే లగ్జరీ ఐటమ్స్ మీద పడుతుంది. 24% జిఎస్టీ వేటి మీద పడుతుందంటే కార్స్, ఏసీస్, వాషింగ్ మిషన్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్ మీద 24% జిఎస్టీ పడుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో పాప్కార్న్ జిఎస్టీ గురించి మీరు వినే ఉంటారు. ప్యాక్ చేయకుండా లేబుల్ చేయని పాప్కార్న్కి 5% జిఎస్టీ అండ్ ప్యాక్డ్ అండ్ లేబుల్ పాప్కార్న్ మీద 12% జిఎస్టీ అండ్ షుగర్ యాడెడ్ పాప్కార్న్ మీద 18% జిఎస్టీ వేశారు. మనం గనక డబ్బులు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆ డబ్బులు స్పెండ్ చేస్తే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ మనం ఆ డబ్బులు పెట్టి కొన్న వస్తువులు లైక్ కార్ అండ్ మొబైల్ ఫోన్ లాంటివి మెయింటైన్ చేయడానికి పెట్రోల్ అండ్ రీఛార్జెస్. అంటే ప్రతిదీ ట్యాక్స్ లేకుండా ఏది రాదు అని అర్థం చేసుకోండి. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక దేశంలో ట్యాక్సెస్ పెరిగిపోతే ఆ కంట్రీ ఎకానమీకి జరిగే నష్టాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎఫెక్ట్ ఆన్ ఎకానమీ డ్యూ టు హై ట్యాక్సెస్. ఒకవేళ ట్యాక్సెస్ పెరుగుతూ వెళ్ళిపోతే ఎకానమిక్ గ్రోత్ తగ్గిపోతుంది. ప్రెజెంట్ $16.02 ట్రిలియన్ తో వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా ఇండియా ఉంది. ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎకానమిక్స్లో సప్లై సైడ్ ఎకానమిక్స్లో ఉన్న లాఫర్ కర్వ్ అనే కాన్సెప్ట్ గురించి మీకు తెలియాలి. లాఫర్ కర్వ్ ప్రకారం ఒక దేశంలో ట్యాక్సెస్ ఎక్కువైన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ ట్యాక్సెస్ తక్కువైపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్యాక్స్ తక్కువ ఉన్న దేశాలు లైక్ యుఏఈ అండ్ అరబ్ కంట్రీస్లో ఆయిల్ రిజర్వ్స్ ఉండడం వలన ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ ఎక్కువ వేస్తే ఏమవుతుందో లాఫర్ కర్వ్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. కంపెనీస్ ఇండియాలో బిజినెస్లు చేయవు, ఎందుకంటే కంపెనీస్ కట్టే కార్పొరేట్ ట్యాక్స్ పెరిగిపోతుంది కాబట్టి. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉండే దేశాల్లో వాళ్ళ బిజినెస్లు స్టార్ట్ చేస్తాయి. అండ్ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాలి కాబట్టి బేసిక్గా చాలామంది సంపాదించడం మానేస్తారు. అండ్ ఒకవేళ సంపాదిస్తే వస్తువులు కొనడానికి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అండ్ కొంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ట్యాక్సెస్ పడతాయి. అండ్ ఒకవేళ డబ్బులు సేవ్ చేసుకుందామని హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. సో లాఫర్ కర్వ్ ప్రకారం గవర్నమెంట్ ట్యాక్స్ని ఎక్కడైతే ప్రజలు కంఫర్టబుల్గా ఉంటారో అక్కడనే ఉంచాలి. నెక్స్ట్ పిఎంఐ ఇండెక్స్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే ఇండియాలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి. పిఎంఐ అనేది డిసెంబర్ 2023లో 59%గా ఉండేది. కానీ 2024 డిసెంబర్ వచ్చేటప్పటికి అది 56%కి తగ్గిపోయింది. అంటే పిఎంఐ తగ్గుతూ వెళ్తుందంటే ఇండియన్స్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతూ వెళ్తుందని దాని అర్థం. సో దీని వలన కొన్ని నెలల నుంచి ఇండియాలో కార్ సేల్స్ పడిపోతూ వచ్చాయి. 2024లో కార్ సేల్స్ 19% పడిపోయాయి. అండ్ సుమారుగా 7 లక్షలకి పైగా ప్యాసింజర్ వెహికల్స్ స్టాక్ డీలర్స్ దగ్గరే ఉండిపోయాయి.
సో డిసెంబర్లో వచ్చిన క్రిస్మస్ అండ్ తర్వాత వచ్చిన సంక్రాంతిలో ఈ కార్స్ని డిస్కౌంట్స్కి ఇచ్చి అమ్మేశారు. సో 11.4% సేల్స్ అనేవి పెరిగాయి. ఇదే కాదు, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో కూడా పర్చేసింగ్ పవర్ ఇండియాలో జనాల దగ్గర తగ్గిపోవడం వలన చాలా సెక్టార్లో ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వకుండా ఉండిపోయాయి. బేసిక్గా ఎకానమీ అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఇది ఎప్పుడూ ఒక సైకిల్ లాగా జరగాలి. ఇది కానీ డిస్టర్బ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఒక దేశం ఎకానమీ ఫేస్ చేస్తుంది. అండ్ రీసెంట్గా మనం గమనిస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 16% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ తగ్గింది, సో కన్జంప్షన్ కూడా తగ్గింది. సో అందుకే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఒక సెపరేట్ ప్రొడక్ట్ మీద డిమాండ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గించేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయంటే కొత్త కంపెనీస్ రావడం లేదని దాని అర్థం. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇంకా పిఎంఐ ఇండెక్స్ పడిపోతూ ఉంటే డిమాండ్ అండ్ సప్లై పడిపోయి ఉన్న ఎంప్లాయీస్ని కూడా జాబ్స్లోంచి తీసేస్తారు. దీనినే రిసెషన్ అంటారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిమాండ్ని పెంచుతుంది. ఎప్పుడైతే డిమాండ్ని పెంచుతుందో ఆటోమేటిక్గా కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఇలా గవర్నమెంట్ చేయడాన్నే ఫిజికల్ పాలసీ అంటారు. సో వీటి మధ్య చాలా ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఇండియాలో ఏది డ్యామేజ్ అయినా ఎకానమీ పడిపోతుంది. ఎకానమీ పడిపోతే డాలర్ దగ్గర మన రూపాయి వాల్యూ పడిపోతుంది అండ్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయి. సో దీని అంతటికి ఇండైరెక్ట్ రీజన్ అండ్ డైరెక్ట్ రీజన్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రేట్స్. సో సామాన్యులు అందరూ కూడా ఈ ట్యాక్సెస్ని కట్టాలి. రిచ్ పీపుల్ ఎలా అయితే ఈ ట్యాక్స్ని తప్పించుకుంటారనే కాన్సెప్ట్ ఉందో అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కిందన కామెంట్ చేయండి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతే ఏమవుతుందో నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఈ వీడియోని ఒకసారి చూడండి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.